నమస్తే సార్. నమస్తే. సార్ ఇప్పుడు గర్భధారణ సమయంలో మహిళలు తప్పనిసరిగా పాటించాల్సిన జాగ్రత్తలేంటి సార్? యాహ్! యాక్చువల్లీ ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ క్వెషన్. యాక్చువల్లీ గర్భధారణ ఉన్న టైంలో నార్మల్‌గా ఏం జరుగుతుందంటే లాట్ ఆఫ్ హార్మోనల్ ఇంబాలన్స్ టేక్స్ ప్లేస్ ఇన్ ద బాడీ. ఓకే. సో ఈ హార్మోనల్ ఇంబాలన్స్ జరిగినప్పుడు మన ఆర్గాన్స్ మీద కూడా 100% ఎఫెక్ట్ అవుతుంది. ఓకే. అండ్ ఎప్పుడైనా సరే ఈ హార్మోనల్ ఇంబాలన్స్ జరుగుతుంది. ఆ టైంలో మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిసార్డర్స్ ఇంక్లూడింగ్ ద బ్రెయిన్ డిసార్డర్స్ కూడా మనకు వస్తుంది అన్నమాట. సో పర్సన్ నార్మలీ ఫీల్స్ వీక్ అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లేజినెస్ లైక్ మూడ్ స్వింగ్ అండ్ డిహైడ్రేషన్ అండ్ దాంతోపాటు వాళ్ళకు ఒక్కొక్కసారి చక్కర రావడం. ఓకే. ఇది అన్నీ జరుగుతూనే ఉంటాయి. సో దానిలో మనం చూడాల్సిన విషయం ఏంటంటే ఎంత ఎక్కువ హార్మోనల్ ఇంబాలన్స్ జరిగినప్పుడు మనము ఆహారం పద్ధతి మనం మార్చేసి మనం కొంచెం నార్మల్ డయట్ తీసుకోకుండా అక్కడ కొంచెం సెలెక్టివ్గా మనం డయట్ తీసుకుంటే అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకు బాగానే ఉంటుంది. ఓకే. సో దానిలో ఎట్లా ఉంటుందంటే బికాజ్ ఆఫ్ ద సివియర్ వీక్నెస్ వాళ్ళకు ఒక్కోసారి బీపీ లో అయిపోతాయి. ఓకే. బీపీ లో అయితే ఒక్కోసారి కష్టం అది. సో కళ్ళు తిరిగి పడిపోవడం అవకాశం ఉంటుంది. ఓకే. సో అందుకని పొటాషియం అండ్ సోడియం లెవెల్కు మనం బ్యాలెన్స్ చేయాలి అక్కడ. సో అకార్డింగ్లీ మనము డయట్ తీసుకోవాలి. ఓకే. ఓకే. అండ్ దట్ ఈస్ నంబర్ 1. నంబర్ 2 మనం చేయాల్సింది ఏంటంటే ఓకే బికాజ్ ఐఎమ్ ఫీలింగ్ వెరీ వీక్ మనము ఇంట్లో కూర్చొని పోవాలి. ఐ డోంట్ వాంట్ టు గో ఎనీవేర్. ఐ జస్ట్ వాంట్ టు బీ ఆన్ ద బెడ్ అని ఎట్లా అనుకోకూడదు. ఓకే. సో ఎలా అనుకోకుండా కొంచెం చిన్న చిన్న పనులు మనం చేస్తూ ఉండాలి. కొంచెం ఇటు అటు తిరగడం మూమెంట్లో ఉంటే మన బాడీలో చక్కగా బ్లడ్ సర్క్యులేషన్ జరుగుతుంది. అండ్ దానివల్ల ఒక గర్భవతి మహిళ ఖచ్చితంగా వాళ్ళ బాగుపడతారు అన్నమాట. సో వాళ్ళకు అన్ని విధాలుగా బాగుంటుంది. లో బీపీ రాదు అండ్ హార్మోనల్ బ్యాలెన్సింగ్ కూడా అక్కడ జరుగుతుంది. అండ్ మోస్ట్ ప్రాబబ్లీ దే విల్ ఫీల్ బెటర్. ఓకే. దట్ ఈస్ అనదర్ పాయింట్. ద నెక్స్ట్ వన్ ఐ విల్ టెల్ యూ లైక్ కొంతమంది ఏం చేస్తారంటే ఆల్వేస్ టేకింగ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హోటల్ ఫుడ్, జంక్ ఫుడ్ ఇది అన్నీ తీసుకోవడం అది మాత్రం చాలా ఇబ్బందికరంగా ఉంటుంది అక్కడ. సో ఆ టైప్ ఫుడ్ తీసుకోకుండా మనం ఆ టైంలో ఏం చేయాలంటే ఎక్కువగా ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ తినాలి. రా ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్. ద రీజన్ బిహైండ్ దట్ ఈస్ రా వెజిటబుల్స్లో కానీ రా ఫ్రూట్స్లో కానీ మనకు ఎట్లా ఉంటుందంటే లైక్ వీ హ్యావ్ ఎనఫ్ క్వాంటిటీ ఆఫ్ పొటాషియం అండ్ సోడియం ఇది అన్నీ మనకు అండ్ ఆల్ సార్ట్ ఆఫ్ మినరల్స్ దట్ ఈజ్ అవైలబుల్ ఇన్ ద ఫ్రూట్స్ ఓన్లీ. ఓకే. వెజిటబుల్స్లో కొన్ని దానిలో ఉంటాయి బట్ ఫ్రూట్స్లో ఎక్కువగా ఉంటాయి. సో నా ఉద్దేశం ఏంటంటే డైలీ బేసిస్లో ఒకటి ఎక్సర్సైజ్ మాత్రం చేస్తే సరిపోదు. అక్కడ ఫుడ్ ప్యాటర్న్ కూడా వచ్చేయాలి. ఫుడ్ ప్యాటర్న్లో వాళ్ళ డైలీ బేసిస్లో తీసుకోవాల్సిన ఆహారం ఏంటంటే డైలీ బేసిస్లో ఫ్రూట్స్ తినాలి. బికాజ్ ఫ్రూట్స్లో మనకు అన్ని రకాల మినరల్స్ ఎక్కువ ఉంటుంది అండ్ మోరోవర్ దానిలో వాటర్ కంటెంట్ ఉంటుంది. అన్ని రకాల ఫ్రూట్స్లో వాటర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి అక్కడ ఏమవుతుందంటే లైక్ ఒక గర్భవతి మహిళకు డిహైడ్రేషన్ నుంచి సేవ్ చేస్తాయి ఇది. సో డిహైడ్రేషన్ అవ్వకుంటే ఉంటే వాళ్ళకు నార్మల్గా హెల్తీగా అనిపిస్తుంది అండ్ దే విల్ ఫీల్ మోర్ ఎనర్జెటిక్. ఓకే. అండ్ దీనిలో ఇంకొక విషయం అక్కడ ఏమొస్తుందంటే వాళ్ళకు సఫిషియెంట్ నిద్ర కూడా ఉండాలి. కొంతమంది ఏం చేస్తారంటే దే జస్ట్ కీప్ ఆన్ బ్రౌజింగ్ ఆన్ ద ఫోన్ ఆర్ మేబీ దే విల్ బీ సిట్టింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది సిస్టమ్ ఫర్ వెరీ లాంగ్ టైమ్. దట్ ఈజ్ హార్మ్ఫుల్. ఎందుకు హార్మ్ఫుల్ అంటే రేడియేషన్స్ మనకు ఎఫెక్ట్ అవుతుంది. సో ఇండైరెక్ట్లీ ఏమవుతుందంటే ఆ గర్భవతి మహిళకు ఎఫెక్ట్ అవుతుంది ప్లస్ మనకు లోపల పెరిగిన ఫీటస్ కూడా ఎఫెక్ట్ అవుతుంది. సో ఈ అన్ని రకాలు రేడియేషన్ నుంచి మనం సేవ్ అవ్వాలంటే మనం ఎక్కువగా ఫోన్ చూడకూడదు. ఓకే కొంచెంసేపు చూడవచ్చు బట్ ఎక్కువగా మనం ఫోన్ చూడడం కానీ లేకపోతే ఎక్కువగా సిస్టమ్ దగ్గర కూర్చొని రకరకాల మనం యాక్టివిటీస్ చేయడం కానీ ఇది కూడా అన్ని మనం చేయకుంటే ఉంటేనే మనం హెల్తీగా ఉండగలుగుతాం. ఓకే. సో దీస్ ఆర్ ద టోటల్ థింగ్స్. బట్ అక్కడ ఏంటంటే ఫైనలీ
ఒకరికి కొన్ని టిప్స్ నేను చెప్తాను. ఆ టిప్స్ వాళ్ళు పాటిస్తేనే వాళ్ళు హెల్తీగా ఉండగలుగుతారు. షూర్ సార్, చెప్పండి. పొద్దున పూట ఖచ్చితంగా వాళ్ళ ఫ్రూట్స్ తినాలి. ఓకే. ఫ్రూట్స్ కానీ ఫ్రూట్ జ్యూస్ కానీ. ఓకే. అండ్ జ్యూస్ ఇన్ కేస్ చేసి తిన్నారంటే జ్యూస్లు వాళ్ళ స్వీట్ అండ్ మిల్క్ ఎనీథింగ్ దే ఆర్ నాట్ సపోజ్ టు యూజ్. స్వీట్ ఆర్ సాల్ట్ ఆర్ మేబీ మిల్క్ ఇది అని యాడ్ చేయకుంటే వాళ్ళ తాగాలి. సో దెన్ ఓన్లీ అక్కడ ఏమవుతుందంటే ఆల్కలైనిటీ ఉంటుంది అండ్ ఇట్ విల్ బ్యాలన్స్ అవర్ యాసిడ్ లెవెల్ ఇన్ ద బాడీ. మనకు యాసిడ్ లెవెల్ బ్యాలన్స్ అయితే నార్మల్గా మనకు వీక్నెస్ రాదు. ఓకే. సో ఈ యాసిడ్ లెవెల్కు ఈ ఫ్రూట్స్ ఎలా బ్యాలన్స్ చేస్తాయని ప్రతి ఒక్కరికి క్వశ్చన్ ఉంటుంది. ఫ్రూట్స్ ఆర్ యాక్చువల్లీ కంప్లీట్లీ ఆల్కలైన్. ఓకే. సో వెన్ ఎవర్ దర్ ఈజ్ ఏ అసిడిక్ రియాక్షన్ ఇన్ ద బాడీ, అప్పుడు ఏం చేస్తాయంటే ఈ ఫ్రూట్స్ తినడం వల్ల వాళ్ళకు పిహెచ్ లెవెల్ వాళ్ళకు బ్యాలెన్స్ అవుతుంది. పిహెచ్ లెవెల్ బ్యాలెన్స్ అయితే దే విల్ ఫీల్ మోర్ ఎనర్జెటిక్. అండ్ దానిలో మోర్ ఓవర్ మనకు అన్ని రకాలు మినరల్స్, ప్రోటీన్స్ అండ్ రకరకాల న్యూట్రిషనల్ ప్రాపర్టీస్ కూడా దానిలో ఉంటుంది కాబట్టి సో దెన్ వాళ్ళకు చాలా హెల్ప్ఫుల్ ఉంటుంది అన్నమాట. ఓకే. అపార్ట్ ఫ్రమ్ దట్ కొంతమందికి లైక్ జనరల్లీ ఏమవుతుందంటే లైక్ బర్నింగ్ సెన్సేషన్ ఇన్ ద స్టమక్ అండ్ కొంతమందికి వామిటింగ్ సెన్సేషన్ రావడం మొదలు పెడతాయి. ఇన్ కేస్ ఇఫ్ దట్ ఈస్ ద కేస్ సో దే హ్యావ్ టు టేక్ ద డాక్టర్స్ అడ్వైస్ బికాజ్ ఇమీడియట్లీ వామిటింగ్ సెన్సేషన్కి మనం కంట్రోల్ చేయకపోతే అగైన్ వాళ్ళకు ఇబ్బంది అవుతుంది. కాబట్టి సో వామిటింగ్ సెన్సేషన్కి మనం కంట్రోల్ చేయాలంటే లైక్ ఈవెన్ నా దగ్గర ఒక మెడిసిన్స్ కూడా ఉన్నాయి. సో ఆ మెడిసిన్స్ దట్ ఈస్ ఎ న్యాచురల్ మెడిసిన్. ఇఫ్ దే ఆర్ టేకింగ్ జస్ట్ 1 dose ఇన్ అ డే, ఓన్లీ 1 dose, దట్ ఈస్ మోర్ దెన్ ఎనఫ్. సో వామిటింగ్ సెన్సేషన్ విల్ బి కంట్రోల్. లేకపోతే ఏమవుతుందంటే వాళ్ళకు వామిటింగ్ సెన్సేషన్ వస్తే అదే టైంలో వాళ్ళకు వీక్నెస్ పెరిగిపోతుంది అండ్ వాళ్ళకు చక్కర వచ్చేసి వాళ్ళు పడిపోతారు అన్నమాట. సో దట్ ఈస్ ఎ రిస్కీ ఫ్యాక్టర్. ఓకే. అండ్ అనదర్ థింగ్ ఐ విల్ టెల్ దెమ్ లైక్ ఎక్కువ బరువు ఎత్తుకోకూడదు. యాక్చువల్లీ ఎక్కువ బరువు ఎత్తకపోతే దానిలో కూడా కొంచెం వాళ్ళకు ఇబ్బంది అవడం అవకాశం ఉంది. అండ్ ఇఫ్ ఇట్ ఈస్ అర్లీ ప్రెగ్నెన్సీ దట్ టైమ్ వాళ్ళ విదౌట్ ఎనీ మెడికేషన్ దే ఆర్ జస్ట్ క్యారింగ్ అండ్ ఆ టైంలో ఇన్ కేస్ వాళ్ళ ఎక్కువ బరువు ఎత్తారంటే ఈవెన్ అబోషన్ కూడా జరగడం అవకాశం ఉంది. ఓకే. సో దీస్ ఆర్ ద బేసిక్ థింగ్స్ వాళ్ళు పాటించాలి. అండ్ ఇది కాకుండా ఐ హ్యావ్ సీన్ సడన్ కేసెస్ లైక్ కొంతమందికి బ్లీడింగ్ అవడం మొదలు పెడతాయి డ్యూరింగ్ ద ప్రెగ్నెన్సీ. ఓకే. సో గర్భవతి అయినప్పుడు ఇన్ కేస్ ఎప్పుడైనా సరే గర్భవతి అయిన తర్వాత ఎప్పుడు డ్యూరింగ్ దట్ 9 months పీరియడ్ ఒక్కోసారి ఎక్సెసివ్ బ్లీడింగ్ అయిందంటే అబోషన్ అవడం ఛాన్సెస్ ఉంది అక్కడ. సో ఇమీడియట్లీ దే హ్యావ్ టు టేక్ కేర్ అండ్ దే హ్యావ్ టు కన్సల్ట్ ఏ డాక్టర్. ఓకే. దెన్ ఓన్లీ దే విల్ ఫీల్ బెటర్. ఓకే. అండ్ అప్పటి నుంచి వాళ్ళకు ఏమేం ప్రాబ్లమ్స్ ఉంది వాళ్ళకు చూసేసి డాక్టర్స్ ఎగ్జాక్ట్లీ దాన్ని బట్టి వాళ్ళకు ట్రీట్మెంట్ ఇస్తే సో దే కెన్ సేవ్ ద లైఫ్ ఆఫ్ ఎ ఫీటస్. దట్స్ ఆల్. లేకపోతే ఏమవుతుందంటే అక్కడ అబార్షన్ జరగడం అవకాశం ఉంది అండ్ పేషెంట్స్కు కూడా ప్రాబ్లం రావడం అవకాశం ఉంది అక్కడ. ఓకే. ప్రెగ్నెంట్ లేడీ కూడా లైక్ ప్రాబ్లం రావడం అవకాశం ఉంది. యా చెప్పండి. సార్ కొందరికి అంటే ప్రెగ్నెన్సీ లేడీస్కి చాలా మందికి షుగర్ లెవెల్స్ పెరుగుతాయి అని అనేసి అంటారు. అంటే లైక్ ప్రెగ్నెన్సీ టైంలోనే మెయిన్గా ఆ టైంలో అవుతుంది, ఎక్కువ అవుతుంది షుగర్ అని చెప్పేసి అంటారు. అంటే దానికి గల కారణాలు ఏంటి అండ్ తగ్గించేది ఏమైనా ఉంటుందా సార్? యా యాక్చువల్లీ that also happens due to the hormonal imbalance in the body. Okay. Whenever there is a hormonal changes, so even sugar కూడా సూట్ అప్ అవుతుంది అక్కడ వాళ్ళకు బ్లడ్ షుగర్ లెవెల్ సూట్ అప్ అవుతుంది. సో ఈ బ్లడ్ షుగర్ లెవెల్ సూట్ అప్ అవ్వకుంటే ఉండాలంటే ఫస్ట్ థింగ్ as I said in the first line, like they have to take every day they have to eat fruits only. Okay. They have to fill the stomach with the fruits or fruit juice. Then వాళ్ళకు షుగర్ పెరగదు. మేబీ లైక్ ఫర్ ద కామన్ పీపుల్ ఇట్ ఈస్ ఎ న్యూ థింగ్ అండ్ కొంతమంది ఏం ఆలోచిస్తారంటే షుగర్ ఈ ఫ్రూట్స్ కూడా అన్ని స్వీట్గానే ఉంటుంది కదా, అది ఎలా తింటాం దానివల్ల కూడా షుగర్ పెరుగుతాయి. బట్ ఐ విల్ టెల్ యూ వన్ థింగ్, దట్ ఈస్ నాట్ ఎగ్జాక్ట్లీ గ్లూకోజ్. వెన్ ఎవర్ వీఆర్ ఈటింగ్ ఫ్రూట్స్ వీఆర్ కన్జ్యూమింగ్ ఫ్రూక్టోస్ ఓన్లీ. ఓకే. అందులో ఏం యాడ్ చేయకుండా జస్ట్ ఫ్రూట్స్. yes. So that is purely fructose only. So there will be no glucose consumption there. So sugar పెరగడానికి అవకాశం లేదు. మీరు కావాలంటే ఇట్స్ మై ఛాలెంజ్, యూ క్యాన్ చెక్ యువర్ సెల్ఫ్. మీరు ఏం చేయాలంటే అప్పుడు యూ ఈట్ ఫుల్ స్టమక్ ఫ్రూట్. ఓకే. ఫ్రూట్స్ మీరు ఫుల్ స్టమక్ తినండి. తినిన తర్వాత 1 hour గ్యాప్ ఇవ్వండి.
After 1 hour, you can take a glucometer, you can check it. And before eating the fruits, you can check the blood sugar level yourself. You should not depend upon the lab person. Okay. మీరు స్వయంగా మీరే టెస్ట్ చేయండి బ్లడ్ షుగర్ లెవెల్ మీకు ఎంత ఉంది బిఫోర్ ఈటింగ్ ద ఫ్రూట్స్. అండ్ ఫ్రూట్స్ తినిన తర్వాత 1 hour తర్వాత అగైన్ యూ కెన్ చెక్ యువర్ సెల్ఫ్. యూ విల్ ఫైండ్ ద డిఫరెన్స్. ఓకే. సో డెఫినెట్గా ఒకరికి షుగర్ ఉన్నా సరే కూడా అక్కడ తగ్గడం మొదలుపెడతాయి. ఓకే. సో దట్ ఈస్ ద పాయింట్. సో అక్కడ ఏమవుతుందంటే షుగర్ బ్యాలెన్స్ అయితే ఒకరికి ఎనర్జెటిక్గా ఉంటుంది అండ్ షుగర్ లెవెల్ పెరగద్దు ఎప్పటికీ. అండ్ ద సెకండ్ టైం ఫుడ్ దే కెన్ టేక్ నార్మల్ ఫుడ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. అండ్ నైట్ ఫుడ్ వాళ్ళకు మిలెట్ కానీ లేకపోతే మిలెట్ అంబాలి కానీ మిలెట్ డిషెస్ ఎనీథింగ్ కానీ వాళ్ళు తీసుకోవచ్చు. అండ్ ఇన్ కేస్ వాళ్ళకు ఆకలి లేదంటే దే కెన్ క్విట్ ద ఫుడ్ ఈవెన్ 1 time in the night. సో దే విల్ ఫీల్ బెటర్ యాక్చువల్లీ. బికాస్ వెన్ ఎవర్ వీ క్విట్ ద ఫుడ్ మన బాడీలో ఏమవుతుందంటే ఆటోఫేజీ జరుగుతాయి. ఈ ఆటోఫేజీ ప్రాసెస్ will make us more energetic and it will make us more healthy. Okay, that is such kind of process. So ఎప్పుడు ఒక్కొక్కసారి మనకు ఆకలి లేకపోతే మనం తినకపోవడమే మంచిదే. ఇఫ్ యువర్ బాడీ ఈజ్ నాట్ పర్మిటింగ్ దట్ మీన్స్ యువర్ బాడీ డజంట్ వాంట్ ఫుడ్. అందుకే మీకు ఆకలి లేదు. లేకపోతే ఆకలి అయితే మీరు ఎత్కేసి ఇటు అటు వెళ్ళి తినేస్తారు మీరు. ఓకేనా. సో దట్ ఇన్ జనరల్లీ హ్యాపెన్స్ విత్ ఎవ్రీ వన్. సో నా ఉద్దేశం ఏంటంటే అక్కడ ఇన్ కేస్ ఆకలి లేదంటే వాళ్ళ తినకూడదు. 1 time దే కెన్ క్విట్ ఫుడ్, నథింగ్ విల్ హ్యాపెన్. దే విల్ ఫీల్ మోర్ ఎనర్జెటిక్ ఫర్ దాట్. ఓకే. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ వీ కెన్ గివ్ కోకోనట్ ఆయిల్, వీ కెన్ గివ్ కోకోనట్ వాటర్. ఓకే. సో దట్ ఈజ్ యాక్చువల్లీ హైలీ కంటెంట్ ఆఫ్ పొటాషియం అండ్ సోడియం, ఆల్ దీస్ అన్ని రకాల మినరల్స్ దాంట్లో కూడా ఉంటాయి. సో పొటాషియం సోడియం లెవెల్కు మనం యాక్చువల్లీ బ్యాలెన్స్ చేయాలంటే కోకోనట్ వాటర్ వాళ్ళకు వెరీ ఫ్రీక్వెంట్లీ ఇస్తేనే మంచిదే. ఓకే. సో ఎప్పుడైనా వాళ్ళు తాగొచ్చు, కోకోనట్ వాటర్ తాగొచ్చు, ఫ్రూట్స్ తినొచ్చు. ఈ టైప్ లైఫ్ మెయింటైన్ చేస్తే వాళ్ళకు ఫైనలీ దే విల్ మెయింటైన్ దేర్ బాడీ వెరీ హెల్దీ టిల్ ఎండ్ ఆఫ్ ద ప్రెగ్నెన్సీ. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ వాళ్ళకు ఈవెన్ వచ్చే బేబీ కూడా డెఫినెట్గా వాళ్ళకు బాగానే పుడతారు అనమాట. ఓకే. రైట్. థ్యాంక్ యూ సార్, చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. థ్యాంక్ యూ.